నమస్తే అండి. సో ప్రస్తుతం మేము నైమి సారణ్యంలో గోమతి రివర్ దగ్గరికి వస్తున్నాం అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రసాదం అంటే ఉంటాయి కదా, ఇప్పుడు మామిడికాయ, మారేడుకాయ, బత్తాయి, అరటిపళ్ళు, ఇవన్నీ ప్రసాదం అవన్నీ ఉన్నాయి కదా. సో నదిలో మనం ఏవైతే వేస్తామో మామూలు మునిగిపోతాయి నీళ్ళల్లో, అవునా? కానీ మనం కోరుకున్న కోరికలు ఫలించాలని శివయ్యకి దండం పెట్టుకొని మనం దాంట్లో వేస్తే ఈ నదిలో కానీ వేస్తే అవి పైకి తేరాలి. పండ్లు కానీ కాయ కానీ ఏదైనా పైకి తేరాలి. పైకి తేలితే ఆ శివయ్య అనుగ్రహం మనకి ఇచ్చాడని నమ్మకం అనమాట. చూద్దామా అసలు ఎలాగో. పాలు పండ్లు లోపలికి శివునికి, పండ్లు లోపలికి శివునికి, తేలిని పండు మీకు ప్రసాదం. ఓకే, ఇది గోమతి నది, వశిష్ఠ మహాముని కూతురు. ముందు నీళ్లు జంపండి. ఓం అపవిత్రాపవిత్రవాసనవావస్థాంగత్వాయాస్మే సర్వభ్యాం త్రాసిపి. పాలు పట్టుకోండి, చెప్పండి. ఓం ఓం శివం శివం అర్పణం అర్పణం. చేతులు కిందకి మొత్తం పాలు పోష, గిలాస్ నీళ్ళు కైచుద్దు మొత్తం పోషపడు. ఓం పంచామృతం మయానితం తీర్థీకృతం మధుసకరాసమాయుక్తం పంచామృతం స్నానం సమర్పయామి. ఇది పాలు చూడండి, పాలు లోపలికి నీళ్లు పైకి, పాలు నీళ్లు పాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి, నీళ్లు పైన బాగా క్లారిటీగా తెలుస్తుంది చూడండి. నీళ్ళు కడిగండి. అప్పుడు చెప్పండి. ఓం ఓం శివం శివం అర్పణం అర్పణం. ఓం నమఃశివాయం. బిల్వపత్రేషు, ఇది బిల్వపత్రాకు చూడండి, లోపలికి ఉంది బిల్వపత్రాకు శివునికి. కోమలే శుభే శివ పూజాం కరిష్యామి, ఏక బిల్వం శివార్పణం శాలిగ్రాం శిలామి కాం విప్రాణాం జాతర్వయే సోమ యజ్ఞ మహా. ఎన్ని పండు పెట్టుకోండి. మామా నీ దానిమ్మకాయ వస్తుంది. నీళ్ళని పండు తినాలా, నీళ్ళని పండు తినాలా, నీళ్ళు పండు. సో ఇదనమాట, దిస్ ఇస్ ద మ్యాజిక్. మనం అనుకున్న కోరికలు దేవుడు కూడా అనుగ్రహించాడు అనమాట. సో హ్యాపీగా ఉంది నాకైతే.